హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ప్రజెంట్ మనం కొన్ని టాపిక్స్ తీసుకున్నాం. ఇప్పుడు భయం అనే టాపిక్ తీసుకుందాం. అసలు ఏంటిది భయం? మనకి ఏ విధంగా భయం వస్తుంది? దాన్ని ఏ విధంగా జయించాలి? దాన్ని ఏ విధంగా నియంత్రించాలి? తద్వారా మనకు కలిగే మనశ్శాంతి ఏంటిది? తద్వారా మనకు వచ్చే బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకటే ఫ్రెండ్స్, ఒకటి చూడండి, నేను కొంచెం చదువుతా, కొంచెం అర్థం చేసుకోండి. అయితే ఒకవేళ భయము, కామము, క్రోధము, భ్రమ ఉంటే వారు భక్తి ద్వారా తమ మనసులను పవిత్రంగా చేసుకుంటారు, ప్లస్ ఇటువంటి లక్ష్యాలని సాధిస్తారు. అయితే ఫ్రెండ్స్, దేవాలయం అనేది ఎక్కడ లేదు ఫ్రెండ్స్. దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడంటే మన హృదయం ఎంత పవిత్రంగా ఉండి మనం దైవనామస్మరణ చేస్తామో అక్కడే దేవుడు ఉంటాడు. దట్ మీన్స్ మన మనసులోని దేవుడు ఉంటాడు. అది మనం ఒక్కటే మన మనసుని పవిత్రం చేసుకోవాలి. దానికి మీరు ఏం చేస్తారు అంటే, మరి మనసుని ఎలా పరిశుద్ధం చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి అంటే, కోపం అని చెప్పి ఇవన్నీ చెప్తారు అనుకుంటున్నారా? కాదు. ఈ బేస్ మీకు అర్థమైతే ఆటోమేటిక్ మీ కోపం 90% తగ్గుతుంది. అయితే మనసు పరిశుద్ధం ఎప్పుడవుతుందంటే, మమకానురాగాలు, భయం మరియు కోపం త్యజించి మనసుని భగవంతుని యందు లగ్నం చేయడం వలన ఇది సాధ్యమవుతుంది. అయితే ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ముఖ్యమైనది. ఫియర్ భయానికి కారణం, కోపానికి కూడా కారణం ఏం చెప్పాలో అనుబంధం, మమకారం అంటే ఏంటిది? మనం మమకారం పెంచుకున్న వస్తువు, విషయం మన నుండి దూరం అవుతున్నాయో అనే భావనను భయాన్ని కలుగజేస్తాం. అది ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక దాని మీద ఇష్టం పెంచుకున్నప్పుడు అది మన నుంచి దూరం అవుతుంది అనే భావన మనల్ని భయానికి లోని చేస్తుంది. ఏదైనా వస్తువు విషయంపై విపరీతమైన ప్రేమ మీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఆ వస్తువు కానీ ఆ విషయం కానీ దూరం అవుతుందని రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్, నేను డిఎస్సి కోసం కష్టపడ్డా. ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకుంటే ఎక్కువగా ఉంది. ఇది నా నుంచి దూరం అవుతుందని చెప్పేసి నన్ను 2 days నుంచి వేధిస్తుంది. అది కాబట్టి మనం ఏం చేయాలి? దీని మీద పెంచుకున్న మమకారం ఉంటుంది కదా, కొంచెం తగ్గించుకోవాలంటే ఎలా ఉంటుందో చెప్తాను. అంటే భగవంతుడి మీదకి వెళ్ళాలి, రక్షక తంత్రాలు ఉపయోగించాలి, మ్యాక్సిమం కూల్ కావాలి, ఇంకో ప్రయత్నం చేయాలి. ఇది ఫ్రెండ్స్. కాబట్టి మెయిన్గా మనం మమకారం పెంచుకున్న వస్తువు విషయాన్ని పొందడంలో వచ్చే అడ్డంకి వలన క్రోధం జనిస్తుంది. క్రోధం ఫ్రెండ్స్, కోపం ఎప్పుడు జనిస్తుందంటే, ఇప్పుడు దేన్నైతే మనం ఇష్టం అనుకున్నామో దానికి అడ్డంకులు వస్తే కోపం జనిస్తుంది. అందుకే మమకానుబంధమే మనసును మలినమవ్వడానికి మూల కారణం. కాబట్టి ఈ మాయా ప్రపంచం ప్రకృతి యొక్క త్రిగుణములచే సమ్మిళితమై ఉంటుంది. సత్వము, రజస్సు, తపస్సు. అన్ని వస్తువులు, వ్యక్తిత్వాలు ఈ 3 గుణముల పరిధిలోకి వస్తాయి. అయితే మన మనస్సుని ఏదో ఒక భౌతిక వస్తువు లేదా వ్యక్తి యందు లగ్నం అంటే అనుబంధం చేస్తే మన మనసు కూడా త్రిగుణములచే ప్రభావితం అవుతుంది. బదులుగా అదే మనసుని త్రిగుణములకు అతీతుడైన భగవంతుని యందు లగ్నం చేస్తే అలాంటి భక్తి మనసుని పవిత్రం చేస్తుంది. కాబట్టి అతి ముఖ్యమైన విషయం, మనస్సుని కామం, క్రోధం, లోభం, అసూయ మరియు భ్రమ వంటి దోషముల నుండి పరిశుద్ధం చేయాలంటే బాగా ఇంపార్టెంట్. దానికి కావాల్సిన దివ్య ఔషధం ఏంటంటే, ప్రాపంచిక వస్తు విషయాల నుండి మనసును తొలగించి దాని భగవంతుని యందు లగ్నం చేయాలి. ఇది ఫ్రెండ్స్, అంటే దేవుని యందు లగ్నం చేయాలి, ప్రాపంచిక మనసును తొలగించి. ఇది మెయిన్గా ఉంది. అంటే మన మనసుని ప్రాపంచిక వస్తు విషయాలు అంటే ప్రజెంట్ నువ్వు ఏదైతే అతిగా మమకానుబంధం పెంచుకున్నావో అది వచ్చినా రాకున్నా స్థిరంగా ఉండడం, భగవంతునిపై భక్తి సాధించడం వంటి విషయాలు తొలగించి మెడిటేషన్, భగవంతుని ధ్యాసిస్తూ చేయడమే మెయిన్గా ఉంటుంది. ఇది
ఫస్ట్ మనలో ఉన్న మలినం తగ్గితే భగవంతుని యందు భక్తి సాధ్యమవుతుంది. ఆ మలినాన్ని ఏ విధంగా తొలగించుకోవాలో మీకు ఇంతకుముందు చెప్పిన. ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఒకటే భయానికి మూల కారణం మనం ఒక వస్తువు లేదా విషయంపై పెంచుకున్న అనుబంధం. ఇదే భయానికి ముఖ్యమైన కారణం ఫ్రెండ్స్. ఈ అనుబంధం ద్వారా ఎక్కువగా లాసే ఉంటుంది తప్ప ప్లస్ పాయింట్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి భయం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఒక వస్తువు విషయంపై పెంచుకున్న అనుబంధం మన నుంచి దూరం అవుతుంది అని మనకు అనిపిస్తున్నప్పుడు మనం భయానికి లోనవుతాం. అలా కాబట్టి ఆ అనుబంధం కొంచెం తగ్గించుకుంటే మీరు కూల్ అవుతారు. విజయం ఇయ్యలేకుండా రేపన్నా సాధించవచ్చు. మనసు కూల్ పెట్టుకోవడం అతి ఇంపార్టెంట్ పాయింట్. ఇది దీని తర్వాత మనం అనుబంధం సాధించే క్రమంలో అడ్డంకులు ఏర్పడితే మనం కోపంకి వస్తాం, క్రోధం. కాబట్టి ఈ మన అడ్డంకి ఏర్పడినా కూడా మీరు కూల్గా పాజిటివ్గా తీసుకుంటే మీరు ఈజీగా గెట్ అవుతారు ఫ్రెండ్స్. దీని తర్వాతకి ఇక కొన్ని విషయాలు అయితే మీరు మెయిన్గా చూసుకోవాలి. ఇది ప్రధానంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా మీకు మనసుని కామం, క్రోధం, లోభం, అసూయ మరియు భ్రమ వంటి దోషముల నుండి పరిశుద్ధం చేయాలంటే దానికి కావలసిన దివ్యౌషధం ప్రాపంచిక వస్తు విషయాల నుండి మనసును తొలగించి దాని భయం నందు లగ్నం చేయడం. భ్రమ ఫ్రెండ్స్, భ్రమ అనేది దెబ్బ ఇస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని, అన్నిటికంటే డేంజర్ భ్రమ. కొడతా లాస్ట్గా ముంచుతుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది కోపం పార్ట్ 1.